హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏంటి అనసూయ కొత్త కొత్తయన్నీ చేస్తున్నావు అనుకుంటున్నారండి? ఏమీ లేదండి. ఏదైనా నేను వచ్చేసరికి రైతు బిడ్డ. ఆ విషయం మీ అందరికీ తెలుసు. మరి రైతు బిడ్డనప్పుడు రైతుకి సంబంధించిన వీడియోలు కూడా చేయాలి కదా! సో, నేనేం చేస్తానని కూడా మీకు తెలియాలి కదా! ఇదేంటంటే ఈ వ్లాగ్స్ అనేది నా ఓన్‌గా అంటే నేనేం చేస్తాను, నా పనులన్నీ చేసే వీడియోలు కాబట్టి సో, ఒక్కొక్కటి మీ ముందుకైతే తీసుకొచ్చేస్తున్నానండి. ఇది వచ్చేసరికి అరవింద వారిది అండి. ఇది మా ఊరికి వెళ్ళడానికి మెయిన్ ఆనకట్ట అండి. అలాగే ఇది వచ్చేసరికి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇక్కడ ఏంటంటే టెంపుల్ అయితే మధ్యలో ఉంటుందండి. చుట్టూ పొలాలు ఉంటాయి. చూడండి ఎంత బాగుందో టెంపుల్. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఈ టెంపుల్లో కూర్చుంటే అసలు టైమే తెలియదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 3 ఇయర్స్ అవుతుందండి ఈ టెంపుల్ కట్టడం అయితే. ఇది కట్టిన తర్వాతే సో మొత్తం మా ఊరికి ఇంకా బాగా పేరు వచ్చేసింది. ఇది వచ్చేసరికి మా పొలం అండి. ఇదేనండి మాకు అమ్మ అంటే నాకు కట్నం కింద ఇచ్చిన పొలం అయితే ఇదండి. చూడండి ఈ మొత్తము అరట్లయితే వేసాము. అరటిలో పసుపు వేసామండి. అయితే ఈ పసుపు తవ్వించాలి కాబట్టి ఇంకా చాలామంది జనాలు ఫుల్ రష్గా ఉంటారు. ఎందుకంటే పనులు ఉన్నప్పుడు ఏంటంటే దొరకరు చాలామంది. అందుకని మేము కూడా మా పనులు చేసుకోవాలి కాబట్టి ఇంకా టైం అంటే మా వారికి సండే ఖాళీ కాబట్టి ఆ రోజు అయితే కుదిరిద్దని ఇంకా ఆ రోజే తవ్విచ్చాము. ఇంకా చూడండి పసుపు అయితే ఇలా ఊరిందండి. మామూలుగా అయితే అమ్మాయి సాగు చేస్తుందండి. మా నాన్నగారు లేరని విషయం మీ అందరికీ కూడా తెలుసు. మా పొలం అనేది అమ్మే చేసుకుంటుంది. ఇంకేదైనా చిన్న చిన్న అవసరాలు ఉంటే మా వారైతే వచ్చేసి అవన్నీ చూసుకుంటూ ఉంటారు. పెద్దగా మా వారు వెళ్ళరులే అండి. కొన్ని నాటికి ఇంపార్టెంట్ టాస్క్ మాత్రమే వెళ్తూ ఉంటారు. ఆయనకి కుదరదు. ఇంకా అన్నీ చూసుకుంటుంది. ఇక్కడ చూడండి ఏంటి నీకు పసుపు పిలవడం వచ్చా అనుకోకండి. నేను నా చిన్నప్పుడు అన్ని పనులు చేశానండి. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు మామూలుగా మనకు ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తారు కదా, ఆ టైంలో కూడా నేను పసుపు వేరేదాన్ని. ఏదైనా రైతు బిడ్డకి ఏ విషయమే మనకు నామోషి కాదండి. మనం చేసుకునే పని ఏది తక్కువ కాదు. అందులోకి మనం పుట్టింది ఈ గడ్డే కాబట్టి నాకు అన్ని పనులు వచ్చండి. కంద వేస్తాను, అలాగే పసుపు కూడా వేస్తాను. అందులోకి మన ఇంట్లో పని అంటే ఇంకా బాగా చేసుకోవాలి. వీళ్ళందరూ వచ్చేసరికి మా పిన్నమ్మలు పెద్దమ్మలండి. వీళ్ళందరూ కూడా అంటే బదుళ్ళు. ఇక్కడ ఏంటంటే ఇవాళ ఒకరికి వస్తే రేపు ఇంకొకరికి వస్తారని అందరూ ఇలా బదులుగా వస్తారు. ఇలా వచ్చి అందరూ చేశారండి. కాకపోతే కొంచెం అంటే పర్లేదు బాగానే ఊరింది. కాకపోతే ఇంకొంచెం బాగా ఊరేది. ఏదో అమ్మ తెలియక ఏదో మందు అనేది కొట్టించిందంట. దానివల్ల కొంచెం ఎదిగే టైంలో అదేని కొంచెం ఆగిపోయింది. సో దానివల్ల అయితే ఇలా జరిగిందండి. కానీ పసుపన్ని అందరూ ఏరడం కానీ ఇలాగే ఏరుతారని చూడండి. కొమ్ములు కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా, చాలా బాగుంటుందండి. లక్ష్మీదేవి అనేది మనకు అనుగ్రహించాలి కానీ ఆమె అనుగ్రహం వల్ల మనకంతా శుభం కలిగిద్దండి. కానీ ఈ పసుపు వేయడం అనేది చాలా కష్టం అండి. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి పెరిగేదాకా మళ్ళీ అది మన ఇంటికి వచ్చేదాకా చాలా అంటే చాలా పనులు ఉంటాయండి. ఇవి ఏరాలి, ఏరిన తర్వాత వాటిని మళ్ళీ ఉడకబెట్టాలి, ఉడకబెట్టిన వాటిని మళ్ళీ ఎండబెట్టాలి, ఇలా అన్నీ ఉంటుంది. ఇప్పుడు మా చిన్నమ్మలతో అందరితో గుట్టలు వేసుకుంటున్నాను. ఏంటంటే చేసి కూడా నేను ఒక 10 ఇయర్స్ అయిపోతుంది ఇలా అంటే మ్యారేజ్ అయినాకైతే పిల్లలు ఇంకా ఫ్యామిలీ ఇవన్నీ పెరగడం వల్ల నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు, పొలాల వైపు రాలేదు. అంటే నాకు కుదరలేదండి. నాకు చేయడం అంటే ఇష్టం బాగా. చూడండి ఇలా అయితే అందరం కూర్చొని చక్కగా వేసుకుంటున్నాం. మా వారికి అయితే ఈ పనులు అసలు తెలియదండి. ఎందుకంటే వాళ్ళు మాగాడి అంటే వాళ్ళకి మామూలుగా వరి మినిమా తెలుసండి, ఈ పనులు తెలియదు. సరే కొంతసేపు అయినా చేసి చేయండి, మన పనులు మనం చేయకపోతే ఎవరు చేస్తారని చేసాము. ఎట్లాగైతే ఇంకా అంతా అయిపోయిందండి. ఇంకా ఇక్కడ ఏంటంటే పసుపు ఊరినా మంచిగా ఊరినా ఊరకపోయినా సో ఎలా ఉన్నా కానీ ఇక్కడ కూల్ డ్రింక్స్ కానీ అలాగే బిర్యానీలు చాలా ఇస్తారు. మేమైతే డ్రింక్స్ పోసాము. ఆ వీడియో క్లిప్ ఎక్కడో మీకు మిస్ అయింది. ఫైనల్లీ అయితే మా పసుపు తేరేసామండి. కానీ కొంచెం చీకటైపోయింది. ఇంకా చీకటైపోయింది, వెళ్ళిపోవాలమ్మా రేపు ఆఫీస్ ఉంటుందని చెప్పి ఇంకా నేను ఉందామనిపించింది కానీ ఇంకా ఏం చేస్తాం, ఉండడానికి కుదరదు కాబట్టి ఇంకొంచెం ఉంది. ఆ కొంచెం అయితే అమ్మకైతే వదిలేసేసాము. ఇంకా మధ్యాహ్నం కూడా అన్నం తినేసి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మా పిల్లలు చూడండి ఇక్కడ టెంపుల్ దగ్గర వినాయకుడికి విగ్రహాలు ఉంటాయండి. అంటే మామూలుగా ఏనుగుల విగ్రహాలు. ఈ విగ్రహాలని మీద కూర్చొని వాళ్ళు అయితే చూస్తున్నారు. ఇంకా ఫైనల్లీ అయితే ఇంకా అవన్నీ చూసుకుంటూ పొలాల వైపు చూసుకుంటూ అయితే మేమైతే బండకి ఎక్కేసామండి. పిల్లలు మేమందరం అయితే ఇంకా అమ్మకి టాటా చెప్పేసేసి వచ్చేసాము. కానీ అనిపించింది అయ్యో ఉన్నా బాగుండేది ఈరోజు, అమ్మకి కాస్త హెల్ప్ అయ్యేదంటే. అన్నీ కుదరదు కదండి. కొన్నిసార్లు మనం వద్దు అన్నా కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ ఏం చేస్తాం, ఆడపిల్ల నాకు అంతే కదండి, ఉండాలనిపించింది. కానీ ఇటు ఫ్యామిలీ అటేమో అమ్మ, ఎటువైపు దోగాలి. సో అందుకని ఏం చేస్తాం, ఇంకా సరేలే అని బయలుదేరేసాము. అమ్మ అయితే నేను చేసుకుంటాను, అమ్మ వెళ్ళిపోండి, పిల్లలతో కుదరదు, మళ్ళీ రేపు ఆయనకి ఆఫీస్ ఉంది అని చెప్పేసింది. సరేలే అని అమ్మకి ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి ఇంకైతే ఎక్కేసి వచ్చేసామండి. ఇక్కడ మా పిల్లలు వచ్చేసరికి ఆకలేసింది అన్నారు. ఇక్కడ మాకు పెద్దలంకలో అండి ఉంటుంది, పునుగులు వేస్తారు. ఇక్కడ చాలా బాగా వేస్తారు. అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. అసలు ఎలా చేస్తారు కూడా తెలియదు. ఒకసారి అడిగాను, ఆంటీ ఎలా చేస్తారు మీరు చెప్పండి అని అడిగితే, ఇవన్నీ మీకు తెలియదులే అమ్మ, మీరంటే చిన్న చిన్నగా చేసుకుంటారు, మేమైతే పెద్ద పెద్ద బాండీలు పెట్టాలి, మా టేస్ట్ మీ దగ్గర రాదులే అమ్మ అని చెప్తూ ఉంటారు. చూడండి నైట్ అయిపోయిందండి.
ఇంకా వచ్చే దారిలో హోలీ కదా నెక్స్ట్ డే అయితే ఇక్కడ పెసర్లంకలో కూడా జాతర చేస్తారండి, నాంచారం తల్లి అని. ఇక్కడ బాగా చేస్తారు, చూడండి మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇంకా ఆ రోజు కూడా దర్శనానికి సంబంధించి ముందే వీళ్ళు లైటింగ్స్ అవన్నీ పెట్టేశారు. ఇంకా నైట్ 7 అలా అయిపోయిందండి ఇంటికి వచ్చేసరికి. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఆకలేసి ఇంకా తెచ్చుకున్న బోండాలు అయితే తినేసామండి. చాలా అంటే చాలా బాగా ఆకలేసింది. పాప పిల్లలు కూడా చూడండి చాలా కష్టపడ్డారు కదా. ఇంకా ఫైనల్లీ ఇంకా మా వారన్నారు తినేసేసేసేయండి అని చెప్పి ఇంకా తినేసి పిల్లల్ని రెడీ చేశాను. ఇంకా మా కోసం అయితే తెలిసిందే కదండి, పిల్లలు వస్తున్నారంటే అమ్మ ఏదో ఒకటి చేస్తుంది. పుట్టింటికి వెళ్తే ఉత్తి చేతులతో వస్తే ఏం బాగుంటుంది, అందుకే కండెలు అలాగే పాలకూర అలాగే అరటికాయలు తెచ్చుకున్నానండి. మీలో ఎంతమంది మన వృత్తిని కాపాడుకుంటూ ఇలా చేస్తారో కమెంట్ చేసేసేయండి నాకు.